మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. రాయలసీమ ప్రాంతంలో 20 లక్షల మంది బలిజలు ఉన్నారని, అయినప్పటికీ అక్కడున్న 52 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్ స్థానాల్లోనూ బలిజలకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఎలాగూ సరైన ప్రాధాన్యత లేదన్నారు. కనీసం మీరైనా వారికి న్యాయం చేయాలని లేఖలో హరిరామ జోగయ్య కోరారు. మదనపల్లిలో శ్రీ రామాంజనేయులు, తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్, రాజంపేటలో ఎంవి రావు, అనంతపురంలో టీసీ వరుణ, పుట్టపర్తిలో శివశంకర్, తంబళ్లపల్లిలో కొండా నరేంద్ర పేర్లను హరిరామ జోగయ్య ప్రతిపాదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. రాయలసీమ ప్రాంతంలో 20 లక్షల మంది బలిజలు ఉన్నారని, అయినప్పటికీ అక్కడున్న 52 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్ స్థానాల్లోనూ బలిజలకు ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఎలాగూ సరైన ప్రాధాన్యత లేదన్నారు. కనీసం మీరైనా వారికి న్యాయం చేయాలని లేఖలో హరిరామ జోగయ్య కోరారు. మదనపల్లిలో శ్రీరామాంజనేయులు, ఇక తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్, రాజంపేటలో ఎంవి రావు, అనంతపురంలో టీసీ వరుణ, పుట్టపర్తిలో శివశంకర్, తంబళ్లపల్లిలో కొండా నరేంద్ర పేర్లను హరిరామ జోగయ్య ప్రతిపాదించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, హరిరామ జోగయ్య పవన్ కు మరో లేఖ రాసినట్టు తెలుస్తోంది. అందులో బలిజలకు కనీసం మీరైనా ప్రాధాన్యత ఇవ్వండి, టికెట్స్ కేటాయించండి అని కోరినట్టు తెలుస్తోంది. అసలు ఆ లేఖలోని పూర్తి సారాంశం ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఎవరైతే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య ఉన్నారో ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ కు లెటర్ రాశారు. గతంలో కూడా చాలా లెటర్స్ రాయటం జరిగింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ నుంచి కాపులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేలాగా వారికి సంబంధించినట్టు సుమారుగా 50 నుంచి 60 సీట్లు అడగటం జరిగింది గతంలోనే. మరోసారి హరిరామ జోగయ్య మాజీ ఎంపీ, మాజీ మంత్రి, అదేవిధంగా కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి ఈ రోజు పవన్ కళ్యాణ్ కు ఉత్తరం రాసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన అడుగుతున్న ప్రకారం ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ఎవరైతే కాపులు అంటే ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి సైడ్ కాపులు అంటారు, అదేవిధంగా తెలంగాణ అటు రాయలసీమ సైడ్ బలిజ అనే కమ్యూనిటీకి సంబంధించి ఇప్పటికే సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. వారికి సంబంధించి కనీసం 7-8 సీట్లు అయినా సరే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి ఆయన లెటర్ రాయటం జరిగింది. మరోపక్క వైసీపీ ఏదైతే పార్టీ ఉందో 20 లక్షల మంది ఉన్నటువంటి ఎవరైతే బలిజ కమ్యూనిటీ ఉన్నారో వారికి సంబంధించి 52 స్థానాలకు సంబంధించి ఆ స్థానాల్లో సామాజిక వర్గం ఉంది. కాబట్టి వైసీపీ ఏదైతే పార్టీ ఉందో పూర్తిగా విస్మరించి ఏ ఒక్కరికి కూడా సీటు కేటాయించలేదు కనుక ఇటు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో ఉన్నటువంటి వీరు ఖచ్చితంగా ఒక 7-8 మందికైనా సరే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, వారు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వారికి సీట్లు కేటాయించాలని చెప్పేసి హరిరామ జోగయ్య లెటర్ రాయటం జరిగింది. ఆమెని అంటే ఇప్పుడు ఇక్కడ ఏ మేరకు సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే చూస్తూ ఉన్నాం పవన్ కి ఎలాంటి సొంతంగా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు ఈ టీడీపీ జనసేన కూటమిలో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ లేఖలో హరిరామ జోగయ్య కోరినటువంటి ఈ ప్రాధాన్యత ఏవైతే ఉందో 7 నుంచి 8 సీట్లు అంటున్నారు కదా, సో మరి ఇవి ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఆ మేరకు నిర్ణయం తీసుకోగలిగే స్పేస్ పవన్ కళ్యాణ్ కుందా కూటమిలో? అంటే ఈ కూటమి సంబంధించి ఏదైతే గతంలో ఒక 10-15 రోజుల క్రితం జరిగినటువంటి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జరిగింది. తన సలహాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు, కానీ ఆచరణయోగ్యంగా లేని సలహాలు తనకి ఇవ్వద్దని కూడా చెప్పడం కూడా పరోక్షంగా ఇటు హరిరామ జోగయ్యని ఉద్దేశించే చెప్పడం జరిగింది. మరోపక్క మనం చూసుకున్నట్లే ఈ రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.